హాయ్ అండి అందరికీ. వెల్కమ్ టు రేణుకాస్ కిచెన్. ఈరోజు మనం టేస్టీగా లివర్ కర్రీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. అప్పుడు మీకు ప్రాసెస్ అర్థమై మీరు కూడా ఇలా ట్రై చేస్తారు. మీకు కూడా చాలా టేస్టీగా వస్తుంది. లివర్ తీసుకొని మంచిగా వాష్ చేసుకొని పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, కరివేపాకు తీసుకొని కట్ చేసి పెట్టుకోండి. అలాగే సోయకూర తీసుకొని మంచిగా వాటర్లో వాష్ చేసేసి పక్కకు తీసి పెట్టుకోండి. ఒక కడాయి తీసుకొని దాంట్లో నూనె పోసుకోండి. నూనె వేడయ్యాక దాల్చిన చెక్క వేసుకోవాలి. 2 లవంగాలు వేసుకోండి. ఒక ఇలాచి వేసుకోండి. షాజీరా వేసుకోండి. ఇవి కొంచెం వేగాక మనం దీంట్లో పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. అలాగే దీంట్లో కరివేపాకు వేసుకోండి. ఈ మిరపకాయలు అనేటివి కొంచెం వేగే వరకు మంచిగా వేగనివ్వండి. ఇవి వేగాక మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయల్ని దీంట్లో వేసుకోవాలి. వేసుకొని మంచిగా కలిపేసుకోండి. ఉల్లిపాయలు కూడా మంచిగా వేగాలండి. మంచిగా ఫ్రై అయినట్టు వేగాలి. అప్పటి వరకు మూత పెట్టేసుకొని మంచిగా వేగనివ్వండి. ఇలా ఉల్లిపాయలు అనేటివి బాగా వేగాలండి. ఇప్పుడు మనం పక్కకు తీసి పెట్టుకున్న సోయకూరని దీంట్లో వేసుకోవాలి. సోయకూర లివర్ అయితే బెస్ట్ కాంబినేషన్ అండి. ఎప్పుడైనా లివర్ కర్రీ చేసుకున్నప్పుడు సోయకూర వేసి చేసుకోండి. చాలా అంటే చాలా బాగుంటుందండి. ఇంతవరకు ట్రై చేయని వాళ్ళు ఉంటే అయితే ఈ రెసిపీ ఖచ్చితంగా ట్రై చేయండి. ఈ టేస్ట్ మీకు చాలా చాలా బాగా నచ్చుతుందండి. సోయకూర కూడా మంచిగా దగ్గరికి వేగాలండి. సో దగ్గరికి అయ్యేంత వరకు మనం వేయించుకోవాలి. మూత పెట్టేసి కొద్దిసేపు బాగా మగ్గనివ్వండి. ఇలా సోయకూర బాగా దగ్గరికి అయిపోవాలండి. ఇలా దగ్గరికి అయిపోయాక ఇప్పుడు మనం దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. వేసుకొని మంచిగా కలిపేసుకోండి. అలాగే దీంట్లో పసుపు వేసుకోండి. వేసుకొని మంచిగా కలిపేసుకోండి. ఒక 2 మినిట్స్ దీన్ని ఇలాగే వేయించుకొని మనం వాష్ చేసి పెట్టుకున్న లివర్ని దీంట్లోకి వేసుకోవాలి. వేసేసుకొని మంచిగా కలిపేసుకోండి. లివర్ బాగా ఇప్పుడు మగ్గాలి కాబట్టి మంచిగా కలిపేసుకొని మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు వేగనివ్వండి. 10 నిమిషాల తర్వాతకి మూత ఓపెన్ చేసి ఒకసారి మంచిగా కలిపేసుకోండి. ఇప్పుడు మనం దీంట్లో కారం వేసుకోవాలి. అలాగే సాల్ట్ వేసుకోండి. వేసుకొని మంచిగా కలిపేసుకోండి. కలుపుతుంటేనే చాలా యమ్మీగా కనిపిస్తుంది కదండీ. సో మీరు కూడా తప్పకుండా ఇలా యమ్మీగా మీకు కూడా కావాలి అంటే మా రెసిపీని ట్రై చేసేయండి. ఇప్పుడు కారం, ఉప్పు వేసేసుకున్నాం కాబట్టి మూత పెట్టుకొని కొద్దిసేపు మగ్గనివ్వండి. ఇలా నూనె పైకి తేలేంత వరకు బాగా మగ్గనివ్వాలండి. ఇలా బాగా మగ్గాక ఒకసారి మంచిగా కలిపేసుకొని ఇప్పుడు మనం దీంట్లో మటన్ మసాలా వేసుకోవాలి. అలాగే గరం మసాలా వేసుకోండి. ఈ మసాలా వల్ల కూరకి ఇంకా టేస్ట్ ఎక్కువ వస్తుందండి. మసాలాలు వేసేసుకొని మంచిగా కలిపేసుకోండి. ఒక 2 మినిట్స్ వేగనివ్వండి. ఒక 2 మినిట్స్ తర్వాతకి ఒకసారి కలిపేసుకొని దీంట్లో కొత్తిమీర వేసుకోండి. అంతేనండి, టేస్టీ అయిన లివర్ కర్రీ రెడీ అయిపోయింది. అన్నంలో వేసుకొని తింటే అయితే సూపర్ అండి. తింటూ ఉంటే మాత్రం ఇంకా తినాలనిపించిందండి. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. మీకు కూడా ఇలా అనిపించాలి అంటే మా రెసిపీని ఫాలో అయిపోండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ రేణుకాస్ కిచెన్.